సో మాస్టర్ పీస్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే సుక్కు గారు డిజైన్ చేసినప్పటి నుంచి చాలా చాలా చేంజెస్ జరుగుతున్నాయని వింటూ వచ్చాము. సో ఈ చేంజెస్లో మీ క్యారెక్టర్ని ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ ఏదో ఒక గాడెస్ క్యారెక్టర్ అనేది మాకు ఒక రిఫరెన్స్ ఉంది. గాడెస్ ఉంది, దాన్ని ఎక్కువ రివీల్ చేయలేను నేను. బట్ ఒక 4 to 5 గెటప్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, అంటే ఒక గార్డియన్ ఏంజల్గా సూపర్ హీరో పుట్టిన దగ్గర నుంచి, లైక్ హౌ ఐ ఆయన పెద్దగా అయ్యేంత వరకు, హౌ ఐ ప్రొటెక్ట్ హిమ్, హౌ ఐ బ్రింగ్ హిమ్, అంటే ఒక ప్రపంచానికి రెడీ చేసి ఎలా పంపిస్తాను యాజ్ అ సూపర్ హీరో. సో అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆయన ఎలా పెరుగుతాడో నేను అలా పెరుగుతుంటాను అనమాట. సో ఇట్స్ లైక్ దట్. సో ఈ సినిమాలో విచ్ ఇస్ దట్ పాయింట్ ఎక్సైటెడ్ యూ అంటే సూపర్ హీరో ఫిలిం ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కాకుండా వాట్ ఈస్ అంటే దట్ నాకు పాయింట్? వేరియేషన్ ఉంది. యూజువల్గా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ అన్నప్పుడు ఇట్స్ లైక్ దే కమ్, దే డూ దియర్ పార్ట్, దే గో. నాది అలా కాదు. కంప్లీట్ స్టార్టింగ్ నుంచి, నరేషన్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఐ నరేట్ ద సినిమా, ఐ టేక్ ఎవ్రీ ఆడియన్స్ అండ్ టేక్ దెమ్ టిల్, అంటే త్రూ అవుట్ ద సినిమా నేను వాళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాను. అంటే క్లారిటీ, ఒక క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ, స్టోరీ గురించి చెప్పడం కానీ, ఎవ్రీథింగ్ నరేషనే నాతోనే ఉంటుంది. ఇందులో సుక్కు గారికి మీరు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ఫిలిమ్స్ చేశారు కాబట్టి హౌ మచ్ ర్యాంక్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అవుట్ ఆఫ్ 10 యాజ్ ఎ డైరెక్టర్? మాస్టర్ పీస్ ఇస్ హ్యూజ్ యాక్చువల్లీ. అంటే దాంతోనే స్టార్ట్ అయింది కదా. ఆ, అంటే నాకు ఆయన పరిచయం. సో మాస్టర్ పీస్, వెన్ ఐ హర్డ్, ఐ ఫెల్ట్ లైక్ హౌ దిస్ గై కెన్ థింక్ దిస్ మచ్. అంటే ఒక సైన్స్, మైథాలజీ అన్నీ మిక్స్ చేసి ఇటు 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 ఇటు, అంటే ఆ మల్టిపుల్ స్క్రీన్ ప్లే అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. కొంచెం రెగ్యులర్ ఆడియన్స్కి కొంచెం అటు ఇటు అనిపించు, ఏంట్రా ఇలా వచ్చేస్తుంది అంటే, దిల్ కీప్ యూ ఎంగేజ్డ్. సో అలా ఉంటుందండి సినిమా. హీఈస్ రియలీ గుడ్. ఐ డోంట్ వాంట్ గివ్ మార్క్స్ అనేది నేను ఇవ్వలేను, ఎందుకంటే హీఈస్ గుడ్, హీఈస్ బియాండ్ దట్. అండ్ ప్రీవియస్ మూవీస్ ఆయన శుక్ర కానీ మాట్లాడిన చూసారా ఇవి? చూసాను. ఎలా అనిపించింది అంటే శుక్ర వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఓటీటీకి వచ్చి ఓటీటీలో హిట్ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ థియేట్రికల్ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేదని. ప్రతి డైరెక్టర్కి ఒక స్టోరీని తీసుకొచ్చి జనాల ముందు పెట్టడానికి హీ నీడ్స్ ఎ ప్రాపర్ టీమ్. ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్స్, అందరూ కలిసి వచ్చినప్పుడు కంప్లీట్ టెక్నీషియన్స్. హీ హ్యాడ్ టెక్నికల్ టీమ్ టుగెదర్ అండ్ యాక్టర్స్ కొంత కొంత. ఆయన ఉన్న లిమిటేషన్స్లో వాట్ హీ కుడ్ డూ, హీ డిడ్. సో మాస్టర్ పీస్ కూడా అలాగే స్టార్ట్ చేశాడు. బట్ మేబీ టైమ్ ఆర్ మాస్టర్ పీస్ వాంటెడ్ మోర్. సో అదే అన్ని లాక్కొచ్చేసింది, ఇట్ బికేమ్ హ్యూజ్. అండ్ జ్యోతి గారికి హూ ఈస్ దట్ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ ఆర్ సమ్వన్ విచ్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ ఇన్ టు దట్ ఫిల్మ్ నో, ఇండస్ట్రీ? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ లైక్ దట్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎక్కువ సినిమా చూసేదాన్ని కాదు. ఐ సడన్లీ కేమ్, ఐ డోంట్ నో, బికాజ్ అప్పట్లో చిన్నప్పుడు ఇంట్లో టీవీ ఉండేది కాదు. ఎప్పుడో ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ అలా చూసేవాళ్ళం. డాడీ వాజ్ వెరీ స్ట్రిక్ట్, సో స్టడీస్ అలా వెళ్ళిపోయింది. సినిమా థియేటర్కి వెళ్ళి చూసిందే లేదు, మాకు అలవాటు లేదు. సో బట్ ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ ఇన్. అంటే నా రిలేటివ్ ఒక డైరెక్టర్ ద్వారా వచ్చాను ట్రై చేద్దామని. బట్ మేబీ నాలో ఉండిందేమో యాక్టింగ్ అనేది. నాకు ఎప్పుడు డ్రీమ్ లేదు నేను యాక్ట్రెస్ అవ్వాలి అలా ఇలా అని. యాక్సిడెంటలీ ఐ కేమ్, ఇట్ అంటే ఇంకా పోషిస్తుంది కళాదేవత నన్ను. సో ఇప్పుడు పోషిస్తున్నారు కాబట్టి అంటే యూ డిడ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ బట్ రెండు కూడా కిల్లర్ కానీ ఇది కానీ. ఇది సినిమా అని అనుకుంటున్నారు కదా, సీరియల్ వచ్చినప్పుడు కన్నడలో కూడా యాజ్ అ హీరోయిన్ ఐ డిడ్ మల్టిపుల్ రోల్స్. అంటే ఒక సరోగేట్ మదర్ అండ్ దేవదాసి విత్ ఆల్ స్కర్ట్ అండ్ టీ షర్ట్ అండ్ జర్దా బీడా అంతా వేసుకుని, చెప్పలు వేసుకుని లూనా. సో ఐ డిడ్ మల్టిపుల్ రోల్స్, చాలా వెరైటీలో సైకిక్ రోల్స్ చేశాను. ఇక్కడ నేను కొత్త కాబట్టి దే డోంట్ నో, కన్నడ పీపుల్ నో మీ యాజ్ అన్ యాక్ట్రెస్ ఇన్ ద సెన్స్ పర్ఫార్మర్ అని దే నో. ఐ కాంట్ సే దట్ ఐఎమ్ గుడ్ అని. ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. యాక్టింగ్లో మనకి ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అలా వీ గెట్ దట్ ఛాన్స్ టు ఎక్స్పీరియన్స్.
వన్ లాస్ట్ క్వశ్చన్, మీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఏదన్నా ఉందా? అంటే ఇవి నాకు చేస్తున్నారు, చాలా ఉంది. ఏదన్నా ఒకటి which you want to మైథాలజీ put. అంటే నేను అరుంధతి చూసినప్పుడు అరే ఇలాంటివి చేయాలిరా అనుకున్నాను. అండ్ రీసెంట్గా బాలరీనా చూసినప్పుడు అరే ఇలాంటివి ఫైట్స్ చేయాలనుకున్నాను. కిల్లర్లో చేశాను. Action sequence బాగా ఇష్టం. యాక్షన్స్ చాలా ఇష్టం. అండ్ పోలీస్ రోల్స్ కానీ అలాంటివి చాలా బాగా చేస్తా, అది ఆల్రెడీ చేసేసాను. సో అలా ఒక్కొక్కటి చూసినప్పుడు వి కీప్ ఫీలింగ్ దట్ ఇలాంటివి చేయాలిరా బాగుంటుంది. ఎవరిదైనా ఒకరు బయోపిక్ ఏమైనా చేయాలని థాట్ ఏదన్నా? అలాంటివి ఇంకా లేదు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మాస్టర్ పీస్ అండ్ కిల్లర్ రెండు పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ very ఫర్ యువర్ much. టైం. Thank you.